ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు నుండి వచ్చేటటువంటి ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది. ఒక వారం రోజుల ముందే నేను చెప్తున్నాను, 30వ తారీఖు ఉగాది. ఏం చేయాలి అనే అంశాన్ని ఈరోజు మీకు తెలియచేస్తాను. పూర్వం కూడా క్రోధినామ సంవత్సరం ఎలా చేసుకోవాలో నేను మీకు తెలియచేసినాను. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఇక్కడ నేను పంచాంగ శ్రవణాలు ఇలాంటివి నేను చెప్పను, ఎందుకంటే నేను పంచాంగ కర్తన కాదు. మాది బ్రహ్మ విద్య. ఏ అనుష్ఠానాల ద్వారా చిత్తశుద్ధి కలుగుతుందో, పరమాత్ముని యొక్క స్థితి అనుభవానికి వస్తుందో అట్టి అంశాలు నీ సుఖాన్ని గూర్చి అనేకమైనటువంటి అనుష్ఠానాలు తరింపజేసేటటువంటివి ఇత్యాదివే నేను మీకు ప్రస్తావన చేస్తున్నాను. మధ్య మధ్యలో వేదంలో సంబంధించినటువంటివి కొన్ని అంశాలు మీకు నేను అప్పుడప్పుడు తెలియచేస్తూ ఉంటాను, ఎందుకంటే గ్రహించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక. ఇక్కడ ఈ ఉగాది అనేటటువంటిది శ్రీ విశ్వావసు సంవత్సరం ఏం చెయ్యాలి అనేది అందరికీ ఉండదు. అందరికీ తెలిసిందేమిటి, ఉదాహరణ ఉగాది పచ్చడి తింటాం ఇవన్నీ. కానీ 10 కృత్యాలు ఉన్నాయి ఉగాదిని సందర్భంగా. ఉగాది అంటే ఏంది? ఈ యుగానికి మొట్టమొదటి రోజు. ఇదే మనకు అసలు సిసలైనటువంటి సంవత్సరం అంటారు. ఏదో జనవరి 1 రాత్రిపూట 12 గంటలకు ఏదో చిందులు తొక్కటం కాదు. ఇదే మనకి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క చైత్రమాసాన్ని వాళ్ళు యుగాది చేసుకుంటారు. ఇక్కడ చేయాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే, ప్రాతకాలం అంటే 4 గంటలకు, కనీసం 4:30కైనా లేచిన తర్వాత అభ్యంగనము అని అన్నాడు. అభ్యంగనం అంటే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో శరీరాన్ని పూర్తిగా మర్దన చేసుకొని గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం అభ్యంగన స్నానం. ఇది మొట్టమొదట నువ్వు చేయాల్సినటువంటి పని. ఇది అందరికీ తెలిసినటువంటి. స్నానం చేసిన తర్వాత ప్రతి ఇంటి మీద కూడా సనాతన ధర్మానికి చిహ్నమైనటువంటి గృహ ధ్వజారోహణ అని అంటారు. అంటే వారి వారి యొక్క సంప్రదాయాలకు అనుగుణంగా ఒక ధ్వజాన్ని, అంటే ఒక జెండాని ఇంటి మీద కట్టాలి, ఎగరవేయాలి. అది నువ్వు దేశభక్తి ఉంటే జాతీయ జెండాని కావచ్చు, లేదా జై శ్రీరామ్ నినాదం చేసేటటువంటి వారు ఉంటే అలాంటి జెండాని, లేదా హనుమంతుని యొక్క ధ్వజాన్ని, ఇలా మీరు దేన్నైనా సరే ఒక జెండాని మనం అక్కడ పాతాలి. అంటే అక్కడ నీ గృహం మీద దాన్ని కట్టాలి. ఇది రెండో పని. ఇక నూతన వస్త్రం ధరించాలి. ఆ రోజు మలిన వస్త్రాలు కాకుండా, శక్తి లేదంటే ఇంకా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రం. అందరికీ ఉండదు కదండి నూతన వస్త్రాలు ధరించాలంటే. అలా నూతన వస్త్రాన్ని, సంప్రదాయ వస్త్రాలను ధరించటం ఇదైంది. ఇక మొట్టమొదటగా ఆ రోజు చేయాల్సింది పూజ ఎవరికి అని అంటే, అనేక మంది ఎవరెవరికో చెప్తుంటారు. ఉగాదికి, ఈ సంవత్సరానికి ప్రారంభంలో మొట్టమొదట పురుషుడెవడు? బ్రహ్మ. ఇదంతా బ్రహ్మ సృష్టి కనుక అట్టి బ్రహ్మను
కలశమునందు ఆవాహన చేసి బ్రహ్మను ఆరాధించటం. బ్రహ్మ తర్వాత మనకు ఆరాధించిన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను కూడా ఆరాధన చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి? ఇక్కడ మనకు నింబ కుసుమ భక్షణ అని అన్నారు. ఇక్కడ నింబ కుసుమ భక్షణ అనగానే మనము షట్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి అని మనకు అందరికీ పంచుతుంటారు అయ్యవార్లు. ఇది శాస్త్రంలో షడ్రుచుల గురించి లేదండి. ఇది తర్వాత 6 ఋతువులు కదా, ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రుచిని కలుపుతూ షడ్రుచులని అన్నారు. కానీ శాస్త్రంలో అలా లేదు. ఏముందో చూడండి. యద్వార్షదాన్ నింబ కుసుమం శర్కరాంబ్లాఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధాన్ని అక్కడ మనం సేవిస్తాం ఆ రోజు. అది కూడా ఎక్క పూర్వాయామేస్యాం, మొదటి జాము లోపలే, అంటే సూర్యోదయం 6-6-5కి అయిందనుకోండి, 3 గంటల లోపలనే, 9 గంటల లోపలనే ఎంటీ స్టమక్, ఖాళీ కడుపుతో ఈ యొక్క దివ్య ఔషధాన్ని తీసుకోవాలి. ఏమిటది? యద్వర్షదాం నింబ కుసుమం. నింబ కుసుమం అంటే వేపపూత, శర్కరాంలాం, శర్కర. ఇప్పుడు మనకు బజార్లో లభిస్తుంటే చక్కెర, అది కాదు సుమా. మీరు ఈ ఆర్గానిక్ చక్కెర చూసుంటారు, ఇసుక ఉన్నట్టు ఉంటుంది, తెల్లగా ఉండదు. అది ఏదో కెమికల్స్ వేసి దాన్ని తెలుపు చేస్తారు. అలా కాకుండా శర్కర అంటే పూర్వం మనకు నల్లగా ఉండేది చక్కెర, అది దొరుకుద్దా స్వామి అని అంటే దాన్ని వదిలి బెల్లం అన్నారు. ఆమ్లాం, చింతపండు, ఘృతైర్యుతం, అలాగే ఆవు నెయ్యి. ఇవి కలుపుకోవాలి. ఏమేమి చెప్పాను ఇక్కడ? 1 వేపపూత, చింతపండు, అలాగే బెల్లము, మరొకటేమిటి? ఘృతము, నెయ్యి. ఈ 3 కలుపుకున్నటువంటి దాన్ని భక్షితం. ఎవడు భక్షిస్తాడో వాడు తద్వర్షం ఆ సంవత్సరమంతయు కూడా సౌఖ్యదాయకం, సౌఖ్యంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటాడు అని మనకు శాస్త్ర వచనం. ఇది నింబకుసుమ భక్షణ అయిపోయింది. తర్వాత పంచాంగ శ్రవణం అన్నాడు. ఈ పంచాంగ శ్రవణం చేత ఏమవుతుంది? పంచాంగం అంటే ఏంది? ఏదో ఒక్కొక్క అయ్యవారిని పిలుచుకొచ్చి పంచాంగకర్తను కూర్చు పార్టీ వారిగా చెప్తూ ఉంటే వారు పార్టీ గురించి చెప్తుంటారు. ఇవన్నీ తప్పు నాయన, ఇవి చెయ్యకూడదు. అలా ఏ పార్టీల గురించి పంచాంగం చెప్పదు. నవనాయకుల గురించి, మనకు ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనల గురించి, వర్షం గురించి, ఎంత వర్షం పడుతుంది, ఏ పంటలు పండుతాయి విరివిగా, ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి, ఎలా గ్రహస్థితి ఉంది, ఇత్యాదివి చెప్తుంది పంచాంగం. ఇక్కడ పంచాంగం అనగానే మనకేమిట? 5 అంగములతో కూడుకున్నటువంటిది. తిథేశ్చాశ్రియమాప్నోతి. తిథి అనేటటువంటిది సంపదలను ప్రసాదిస్తుంది. వారదాయుష్వావర్ధనిం, వారం అన్నారు. ఇది దీర్ఘాయుష్ను కోరేటటువంటి వారు వారాన్ని ఫాలో అవుతారు. నక్షత్రదార్హతే పాపం, నక్షత్రం ద్వారా ఏమవుతుంది? పాపం హరిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించేది యోగమైతే, కార్యసిద్ధిని కలగదేసేది కరణమన్న.
వీటినే పంచ అంగములు అన్నారు. ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5 యొక్క విశేషాన్ని మనకు పంచాంగం అంటారు. ఆ పంచాంగాన్ని గురించి శ్రద్ధగా మనము ఆ రోజు శ్రవణం చేయాలి. లేదు పంచాంగం ఇప్పుడు పూర్వం అంటే ఒక గ్రామంలో ఒక పంచాంగం ఉండేది, వాళ్ళు రాసుకున్నటువంటివి. ఇప్పుడు అలా కాదు కదండి. బుక్ స్టాల్లో కొన్ని వందల పంచాంగాలు ప్రింట్ అయ్యి మనకు లభిస్తున్నాయి. ఆ పంచాంగాన్ని కొని తెచ్చుకున్నామా, పంచాంగానికి చక్కగా బొట్టు గంధం పూచి ధూపదీపాలు చూపించి నీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి నామాంతో వచ్చిన మొట్టమొదటి ఆ రాశిని చూసుకొని తర్వాత మీ యొక్క రాశి ఫలాలు చూసుకుంటారు. ఇంకొకటి కోర్సుమా, ఈ వ్యయము, ఆదాయము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భోగస్సేవి. వీటిని పెద్దగా మీరు నమ్మకండి, నా అనుభవంలో చెప్తున్నాను. కనుక పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత కనీసం నీ ఇంటి వాకిటి ముందైనా సరే ఒక చలివెంద్ర పెట్టమన్నా. 10 మంది పేదలకు మజ్జిగ కావచ్చు, చలివెంద్ర కావచ్చు, మీ శక్తి కొలది చలివెంద్ర ఆ రోజు నుంచి ప్రారంభం చేయాలన్నారు ఉగాది నుండి. ఇక రాజదర్శనము అన్నారు. రాజదర్శనం అంటే ఇప్పుడు రాజులు లేరు కదండి. ఇప్పుడు రాజులు అంటే ఎవరు? పెద్దవాళ్ళు, మీకన్నా పెద్దవాళ్ళు, పండితులు కావచ్చు. ఏదో వారి యొక్క ఆశీర్వాదం మనం తీసుకునేదానికి రాజదర్శనము అని మనకన్నారు. ఇక ఆనాటి నుండి వసంత నవరాత్రి ప్రారంభం అవుతుంది కాబట్టి పూర్వం నేను చెప్పినటువంటి రామానుష్ఠానం అంతా చెప్పాను. రాముని యొక్క 12 నామ స్తోత్రమైతేనేమి, యుద్ధకాండలో ఉన్నటువంటి 120వ సర్గ ముక్తి కోసంగా దాని పారాయణం చేయటమైతే, తారక మంత్రాన్ని అనుష్ఠానం చేయటమే ఇత్యాదివన్నీ కూడా ఆ రోజు నుంచి ప్రారంభం చేసి కనీసము ఒక్క 9 రోజులైన నవరాత్రులని దీక్షతో వాటిని పారాయణం చేసి తరించాలి. కనుక ఈ విషయాన్ని అందరూ మనం గ్రహించి ఈ యొక్క ఉగాది యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ఇది నేను మీకు సంక్షిప్తంగా చెప్పినాను, నేను ఎలా చేయాలా, ఎలా చేసుకోవాలి అనేది. తర్వాత వీడియోలో ఏం చేయాలి, దీని అంటే దీని తర్వాత కూడా ఇంకొక వీడియో చేస్తాను నేను. దాన్ని మీకు అది ముఖ్యమైనటువంటిది, అది చూడండి. దాన్ని చూసిన తర్వాత మనం తర్వాత విషయాలు మనం మాట్లాడుకున్నాం. కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.